ఇప్పుడు వాక్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం నడుచుకోలేకపోవటం చేతే ఓడిపోతున్నాం. ఒక మాట చెప్పమంటారా? క్రైస్తవులు పెద్ద పెద్ద విషయాల్లో ఓడిపోరండి, చిన్న చిన్న విషయాల్లోనే ఓడిపోతారు. ఎలాగ చెప్పనా? వాక్యం విని భయపడి పాపం చేయటం మానేసామండి, మద్యం తాగటం మానేసామండి, పాపం చేయటం మానేసాం, లోకంలో తిరగటం మానేసాం, పలానా జోదం మానేసాం, పలానా వ్యసనం మానేసాం అంటారు. మంచి విషయమే. ఈ పెద్ద పెద్ద వాటికాడ తేలిగ్గా జయించేసి మేము అలా లేమండి ఇలా లేమండి అంటారు. కానీ చిన్న వాటి దగ్గర పడిపోతారు. సడన్గా వచ్చేది మనిషికి వచ్చినంత కోపం, సడన్గా కళ్ళల్లో అసూయ అలా కనపడతా ఉంటుంది, సడన్గా నోట్లోంచి బూతులు వచ్చేస్తూ ఉంటాయి, సడన్గా రాకూడని పదాలు మనుషులో నుంచి, చూడకూడనివి చూడటం, వినకూడనివి వినటం. కొందరు చెవులు ఉంటాయండి, ఎప్పుడు పక్కల మీద ఉంటాయి. నేను అనుకుంటాను దేవుడు ఎప్పుడు మంచి కూడా అనుకుంటా చేసేస్తాడు వీళ్ళని అనుకుంటాను. నేను అన్న మాట ఏది నేను కావాలని ఎవరిని అన్నాను. ఖచ్చితంగా మీలో ఎవరిలోనైనా ఆ పరిస్థితి ఉంటేనే దేవుడు అలా మాట్లాడతాడు. అది కూడా నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, మీరు గమనించండి. పెద్దవాటి దగ్గర గెలిచి ఎక్కడ ఓడిపోతారంట అంటే, ఇంకో మాట చెప్పనా, యోర్దాన్ని అయితే జయించగలిగారు కానీ కానీ ప్రమాదకరమైనవి కూడా అయ్యే. ఇంకా చెప్పనా, కొండని గుద్దుకుని యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, చిన్న రాయి తగిలి యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? కొండలు బాగానే వదిలేసాం, ప్రమాదాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ప్రమాదాలు ఎక్కడున్నాయి? ఆ రాళ్ళు మనమే, ఆ రాళ్ళు మనలో ఉన్న బలహీనతలే, ఆ రాళ్ళు మనం గెలవలేని మన వ్యక్తిగత జీవితమే, మన రహస్య జీవితం, మన ఒంటరి జీవితం, మన పరిస్థితులే మనలో ఉన్నటువంటి ఆ చిన్న రాళ్ళు. అందుకే దేవుడు ఆ రాళ్ళని దాచుకోమనలేదు, కానీ ఏం చేయమన్నాడు? ఏరి పారవేయండి. అందుకే తోటలో రాళ్ళు ఏం చేశారు? ముందే అక్కడ ఉంటుంది, రాళ్ళు ఏరివేసి సత్తువ గల భూమిని ఒకదాన్ని తెచ్చి అందులో ఉన్న రాళ్ళు తీసి ఏరివేసి అక్కడ ద్రాక్ష చెట్లను నాటించెను. మొదటి అనుభవం ఏం కావాలంటండి? మనలో ఉన్న చిన్న రాళ్లను తీసివేసుకునే అనుభవం లేకపోతే యోర్దానైతే దాటగలం, కానీ హాయి దాటి కనానికి మాత్రం మనము చేరలేము. ఇప్పుడు గెలవాలంటే మనం 7 పనులు చెయ్యాలి. మనం గెలవగలిగిన వారం. ఒకరికి 1000 మందిని గెలిచే శక్తినిచ్చాడు, ఇద్దరికి 10,000 మందిని గెలిచే శక్తినిచ్చాడు. మనం నేర్చుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం. ఒకరికి 1000 మందిని గెలిచే శక్తిని, ఇద్దరికి 10,000 మందిని గెలిచే శక్తిని దేవుడు ఇచ్చాడు. మరి గెలవాలి అంటే మనం ఏం చేయాలి? మొదటిది, దేవుని యొద్ద విచారణ చెయ్యాలి. దేవుని ఎదుట మనము కనబడాలి. హన్నా దేవుని ఎదుట కనబడే వరకు ఆ సమస్య తీరలేదు. మనం ఎక్కడ కనపడాలంటండి? దేవుని ఎదుట కనపడాలి. రెండవ విషయం ఏమిటంటే, అపవాదిని ఎదిరించే విషయంలో ఆలస్యము, వెంటనే మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం తీసివేసుకునే ప్రయత్నము. మన ముఖం చక్కగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళటానికి బయలుదేరి అద్దం ముందుకు వచ్చాం, మరి ఎలా పొరబడి అంటుకుందో, ఇక్కడ ఒక నల్ల మచ్చ అంటుకుంది, ఊరెళ్ళి వచ్చాక తుడుచుకుందాం అనుకుంటావా? వెంటనే తుడుచుకుంటావా? వెంటనే సరి చేసుకుంటావా? కొంచెం ఆగి సరి చేసుకుంటావా? నీ రూపానికి ఎంత ప్రాధాన్యతనిస్తే నీ జీవానికి ఇంకెంత ప్రాధాన్యతనివ్వాలి? నీ ఆత్మీయ జీవితంలో ఉన్న మచ్చలు తుడిసేసుకోవటానికి, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న మచ్చలు కడిగేసుకోవడానికి, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న మచ్చలు పోగొట్టుకోవటానికి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రయత్నము చేయాలి. రెండవ విజయానికి కారణం అది. మూడవ విషయం ఏమిటంటే, దేవుని సమయం కోసం కనిపెట్టుకొని. ఏ సమయం కోసం అంటండి? దేవుని సమయం కోసం మనము కనిపెట్టుకొని దేవునిని బట్టి మనము ప్రోత్సాహపరుచుకోవాలి. దేవుని వాగ్దానాలను బట్టి మనము. మూడో విషయం ఏంటంటే, దేవుని వాగ్దానాలను బట్టి మనం ఏం చేసుకోవాలంటండి? ధైర్యం తెచ్చుకోవాలి, ప్రోత్సాహపరుచుకోవాలి. నాలుగో విషయం ఏమిటంటే, దైవజనుని మాటకు లోబడి ముందుకి, ఆ సమయం కోసం మనం ముందుకి వెళ్ళాలి. ఐదవది ఏంటంటే, జ్ఞానవంతులమై, అజ్ఞానంగా ఏది పడితే అది చేయకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, అజ్ఞానంగా మనం ప్రవర్తించకూడదు. విచిత్రమైన ఒక మాట చెప్పమంటారా? మందిరంలో కూడా అజ్ఞానంగా ప్రవర్తిస్తారండి. ఎంత దుఃఖకరమైన పరిస్థితులు చెప్పండి, ఎంత బాధాకరమైన పరిస్థితులు చెప్పండి. లోకంలో అన్యజనాంగం మధ్యలోనే కాదు,
ఎంత భయంకర మందిరం! దేవుని తేజో మహిమ నిలిచేటువంటి ఆ స్థలంలో కూడా జ్ఞానం లేని వారి వలె ప్రవర్తించడం అనేది నిజంగా దుఃఖకరం. అక్కడే దుర్భాషలు, అక్కడే ఒకరినొకరు విమర్శలు, అక్కడే ఒకరినొకరు నిందించుకోవటం, అక్కడే ఒకరినొకరు హేళన చేసుకోవటం. దేవుని సంఘము ఆయన అవయవముల శరీరం కదా. మీలో మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకునే పరిస్థితి లేదు. మీలో ఒకరినొకరు చూసి నవ్వుకునే పరిస్థితి లేదు. మీలో ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే పరిస్థితి లేదు. పరలోకం ఎలాగెళ్తాం? ప్రభు దగ్గరికి ఎలాగెళ్తాం? అక్కడ ప్రభు మనసు డిస్టర్బ్ అయిపోద్ది. మనం వెళ్తే ఆయన డిస్టర్బ్ అయిపోతాడు. మనం వెళ్తే మనం జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏం చేశారంటే అండి, దైవజన్ని ముందుంచుకొని ధైర్యంగా ముందుకి వెళ్ళిపోయారు. 5వ విషయం ఏంటంటే, వాళ్ళు స్తుతియాగం చేశారు. ఏం చేశారండి? దేవుణ్ణి స్తుతించే అనుభవంలోకి వచ్చేసారు. 6వ విషయం ఏమిటంటే, దేవుని వాక్యానికి తమను తాము అప్పగించుకున్నారు. 7వ విషయం కదండి, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. మీరు ఒకసారి గమనించండి ప్రియులారా, మన జీవితాల్లో గెలవలేకపోవటానికి ఇన్ని మెట్లు ఉన్నాయి అడ్డంగా. మనం దేవుని దగ్గర విచారణ చేస్తామా? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటామా? అమ్మ ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం, ఎంతమంది వస్తారంటే ఎవరు చేతుతారు చెప్పండి? 2, 3 చేతులు ఉంటాయి, మిగతా చేతులు లేవు. నిద్ర అండి ఒక్కరోజు నిద్రపోవట్లేదా? నాకు తెలిసి నిద్రండి కుదరదన్న వాళ్ళందరూ అర్ధరాత్రి దాకా టీవీ చూసే బ్యాచే, అందుకే రారు. అర్ధరాత్రి వరకు ఫోన్లతో కాలక్షేపం చేసే బ్యాచే, అందుకే రారు. అది పోగొట్టుకోవటం ఇష్టం లేక, అంతే తప్ప వాళ్ళకి అనారోగ్యాలు ఏమీ లేవు. నిద్రపోకపోతే తెల్లారి చచ్చిపోతారనే అంత అనారోగ్యాలు ఎవరికి కూడా. నా మాట కష్టమైన వాస్తవమే కదమ్మా. ఈరోజు రాత్రి నిద్ర లేకపోతే రేపు ఇంకా పాట పాడాలనే పరిస్థితి ఎవరికి లేదు. కానీ రారంతే. కారణం ఏంటంటే, ఇంకా మీరు అపవాది బంధకాల్లో, ఇంకా మీరు సాతాను బంధకాల్లోనే ఉండిపోయారు. వాటిని తెంచుకుని మనం దేవుని దగ్గరికి, నేను మరలా చెప్తున్నాను, త్వరగా మన జీవితంలో గెలవాలి అనుకుంటే మొదట దేవుని యొద్ద మనం విచారణ చేసే వారంగా ఉండాలి. 2వది అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి. 3వది దేవుని మాటలను బట్టి ప్రోత్సాహపరుచుకునే వారిగా ఉండాలి. 4వది దేవుని బట్టి, దైవజన్ని బట్టి ధైర్యంగా ముందుకెళ్లే వారంగా ఉండాలి. 5వది దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞానం కలిగిన వారమై యుద్ధాన్ని చేయాలి. 6వది స్తుతియాగం చేయాలి. 7వది దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. అలా చేయగలిగినప్పుడు మన ముందు యొర్దానైనా, ఎర్ర సముద్రమైనా, ఎరుకో అయినా ఒకటే.